రసాయన ఆవర్తన పట్టికలో బంగారానికి చిహ్నం ఏయు. దాని లాటిన్ పేరు ఆరం నుండి ఉద్భవించింది. బంగారం పరమాణు సంఖ్య 79 కలిగిన పరివర్తన మూలకం. ఇప్పటికీ బంగారంపై భారతీయుల సెంటిమెంట్ మారలేదు. వివాహాలు, పండుగలు, ముఖ్యమైన శుభకార్యాలు బంగారం లేకుండా పూర్తికావు. పెట్టుబడి దృష్ట్యా కూడా బంగారం అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించబడుతోంది. మార్కెట్ పరిస్థితులు మారినా, విపరీతమైన ఆర్థిక అనిశ్చితి వచ్చినా బంగారంపై డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే బంగారం భారతీయుల జీవనశైలిలో, భావోద్వేగాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా దేవాలయాల్లో నిక్షిప్తం చేసేవారు. ఇదే విదేశీ దురాక్రమణదారులకు ఆకర్షణగా మారింది. వారు మన ఆలయాలను ధ్వంసం చేసి మన అనంతమైన, విలువైన బంగారాన్ని దోచుకొని వెళ్లారు. మానవ పరిణామ క్రమంలో బంగారాన్ని మొదటగా ఉపయోగించిన వారు 5000 సంవత్సరాల కిందటే మెసపటోమియా, ఈజిప్ట్ ప్రాంతాల్లో, భారతదేశంలోని హరప్ప, మొహంజదారో సంస్కృతిలో కూడా బంగారం ఉపయోగం మనకు కనిపిస్తుంది. మనుషులు బంగారాన్ని కనుగొని దాని ప్రకాశం, క్షయించిన స్వభావం చూసి ఆభరణాలు, చిన్న మూర్తులు, పూజా వస్తువులుగా తీర్చిదిద్దడం ప్రారంభించారు. రాతయుగం చివర మరియు లోహయుగం ప్రారంభంలోనే బంగారం మానవ సమాజంలో విలువైన లోహంగా నిలదొక్కుంది. తద్వారా తర్వాతి నాగరికతల్లో ఇది శక్తి, సంపద మరియు ప్రతిష్టకు ప్రతీకగా మారింది. భూమిలో మొత్తం బంగారం నిల్వలు సుమారు 2.4 లక్షల టన్నుల వరకు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ఇందులో ఇప్పటివరకు మనుషులు తవ్వి వెలికి తీసినది దాదాపు 2 లక్షల టన్నులు. ఇంకా 40 నుంచి 50 వేల టన్నుల వరకు భూగర్భంలో మిగిలిన్నట్లు భావిస్తారు. ఈ మిగిలిన బంగారం ప్రధానంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, అమెరికా, కెనడా వంటి దేశాల్లోని లోతైన గనుల్లో, భూగర్భ శిలలలో, క్వార్ట్జ్ వెయిన్లలో కేంద్రీకృతమై ఉంది. భూమిలో ఇంకా తాకని బంగారం శాతం ఉన్నప్పటికీ అవి చాలా లోతుల్లో ఉండటం వల్ల వెలికితీత కష్టసాధ్యంగా మారుతోంది. ప్రాచీన కాలం నుండి బంగారం అనేక రాజవంశాలలో ప్రతిష్ట, సంపద మరియు శక్తికి ప్రతీకగా విస్తృతంగా ఉపయోగించబడింది. ఈజిప్ట్ ఫరోలు, రోమన్లు, పర్షియన్ సామ్రాజ్యం, గ్రీకు రాజులు బంగారాన్ని విపరీతంగా వినియోగించారు. భారతీయ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం బంగారంపై అత్యధిక ఆధారపడిన రాజవంశాలు. వారి ఆభరణాలు, యుద్ధ అలంకారాలు, దేవాలయ నిర్మాణాల అలంకరణలు ఇంకా నేటికి బంగారం వినియోగానికి చిహ్నాలుగా నిలిచాయి. ముఖ్యంగా గుప్తులను స్వర్ణయుగం అని పిలిచినది వారి బంగారు నాణేల విస్తృత వినియోగం కారణంగానే. బంగారాన్ని నాణాల రూపంలో మొదట ఉపయోగించిన నాగరికతగా లిడియన్ సామ్రాజ్యం, ప్రస్తుత టర్కీ గుర్తించబడింది. క్రీస్తుపూర్వ 600 ప్రాంతంలో వారు ఎలక్ట్రం, బంగారం వెండి మిశ్రంతో తయారుచేసిన మొదటి బంగారు నాణాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో బంగారు నాణాల చరిత్ర మౌర్యుల కాలంలో ప్రారంభమై గుప్తుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. గుప్త చక్రవర్తులు సముద్రగుప్త, చంద్రగుప్త విడుదల చేసిన సుందరమైన బంగారు నాణాలు ప్రాచీన భారత ఆర్థిక వ్యవస్థ బలం మరియు కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తాయి. సాంస్కృతిక వారసత్వంలో కీలక పాత్ర పోషించింది. ద్రవ్యోల్బణంపై నిరంతర ఆందోళనలు, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం మరియు బలహీనమైన అమెరికా డాలర్ వంటి అంశాల కలయిక వల్ల బంగారం ధరలు ఇటీవల పెరిగాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత మరియు ఆర్థిక అనిశ్చితి బంగారం కోసం డిమాండ్ను పెంచాయి. జనం సురక్షిత స్వర్గధామ ఆస్తిగా భావించడం బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేశాయి. బలహీనమైన అమెరికా డాలర్. బంగారం మరియు అమెరికా డాలర్ తరచుగా విలోమ సంబంధాన్ని కలిగివుంటాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా విభేదాలు మరియు రాజకీయ అస్థిరత బంగారం కోసం డిమాండ్ను పెంచుతాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు అనిశ్చితి సమయాల్లో స్థిరత్వాన్ని కోరుకుంటారు. కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు. ముఖ్యంగా చైనా మరియు రష్యా వంటి దేశాలలోని కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను స్థిరంగా పెంచుతూ బలమైన, స్థిరమైన డిమాండ్ను అందిస్తున్నాయి. పెట్టుబడిదారులు మరియు మార్కెట్ డిమాండ్. ఈటీఎఫ్ల వంటి మార్గాల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే పెట్టుబడిదారుల నుండి పెరిగిన డిమాండ్ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ మరియు పోర్ట్ఫోలియో డైవర్సిఫై కోసం బంగారం డిమాండ్ను పెంచాయి. సాంస్కృతిక డిమాండ్.
సాంస్కృతిక మరియు కాలానుగుణ కారకాలు ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలలో పండుగలు మరియు వివాహ సీజన్లలో బంగారానికి అధిక డిమాండ్కు దారితీస్తాయి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.